దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి మొదటి మాట కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడు. థ్యాంక్స్ గివింగ్. మీకు దేవుడు ఎన్నైతే మేలు చేశాడో, ఎన్నైతే ఆశీర్వాదాలు ఇచ్చాడో ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే ఎక్కువసార్లు వందనాలయ, స్తోత్రాలయ, నువ్వు నా జీవితంలో చేసిన మేలులను బట్టి నేను చాలా కృతజ్ఞతుడు తండ్రి, ఎక్కడ ఉండేవాడిని ఎక్కడ తీసుకొచ్చావు ప్రభువా, నన్ను ఎంతగా దీవించావు యేసయ్యా అనే కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మీలో మీరు గమనిస్తారు. అంటే మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీ జీవితంలో దేవుడు గత కాలంలో, ఈ సంవత్సరం, ఈ నెల ప్రస్తుతం చేసిన ప్రతి మేలులు మీరు జ్ఞాపకం చేసుకొని దేవుడికి వందనాలు చెల్లిస్తారు. ఇది కృతజ్ఞత కలిగిన వారు ఉంటారు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి మొదట విరిగి నలిగిన హృదయంతో థ్యాంక్స్ గివింగ్గా ఉంటాడు. చూడండి, బయట మనకి ఎవరైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా, ఒక వాటర్ బాటిల్ ఇచ్చినా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, మీ మేలు మర్చిపోలేనండి అంటారు. మరి దైవాది దేవుడు మీ జీవితంలో చేసిన మేలుకి మీరు థ్యాంక్స్ చెప్తున్నారా లేదా? కృతజ్ఞత కలిగిన హృదయం మనకి చాలా ఇంపార్టెంట్. చాలామంది కృతజ్ఞతాహీనులుగా ఉన్నారు. అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారు? ప్రేమ లేని వారిగా, కృతజ్ఞతాహీనులుగా ఉంటారు. మనం ఎప్పుడు కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పడం ఆపకూడదు. దేవుడికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. ఈ విషయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు వాక్యం నాకు దావీదు కనిపించాడండి. దావీదు ఒక గొర్రెల కాపరి, ఏమీ లేని వ్యక్తి, ఒక మామూలు సాధారణ కామన్ మ్యాన్, గొర్రెలు మేపే ఒక కాపరి, ఇంట్లో చిన్నవాడు, తన తండ్రి ఇంట్లో చాలా చిన్నవాడు, చిన్న కుమారుడు. మరి ఆ వ్యక్తి దేవుడు తన్ని ఎంచుకున్నప్పుడు, తన్ని రాజుగా అభిషేకించినప్పుడు సమూయేలు ద్వారా తను కృతజ్ఞత కలిగి దేవుని ఆత్మతో ఆ రోజు నుంచి, అభిషేకించబడిన రోజు నుంచి క్రమక్రమంగా దేవుడి చిత్తానికి లోబడ్డము, దేవుడు మాట వినడము, తను దేవుని కొరకు జీవించుటకు, దేవుడు ఏ పిలుపు అయితే ఆ పిలుపు పిలిచాడో ఆ పిలుపు కొరకు ముందుకు కొనసాగుతూ ఉండడం మనం చూస్తాం. చాలాసార్లు మనకి ఇచ్చిన పిలుపుని మనం మర్చిపోతాం. నాకు ఒక బ్రదర్ మెసేజ్ చేశారు, బ్రదర్ మీరు మొన్న పార్ట్ టైం సేవ చేయాలా, ఫుల్ టైం సేవ చేయాలా అనే విషయాల గురించి వివరించారు. అది నేను విన్నాను. కానీ నాకు ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే, నా పిలుపు నేను ఎలా తెలుసుకుంటానండి? మరి దేవుడు కొంతమందిని ప్రవక్తులుగా, అపోస్తులుగా, సువార్థికులుగా, పాస్టర్స్లా, పరిచర్యలో సహాయం చేసే వారిగా ఒక్కొక్కరిగా పిలుస్తాడు కదా. మరి నా పిలుపు ఎలా తెలుసుకోవాలి? 2-3 కలిసి ప్రార్థిస్తే తెలుసుకుంటానా, లేకపోతే ఎలా తెలుస్తుంది అన్నప్పుడు దానికి జవాబు ఏంటంటే అండి, దేవుడు ఇద్దరి ద్వారా మాట్లాడతారు. జ్ఞాపకం చేసుకోండి, ఇద్దరి ద్వారా. ఎలా తెలుసా? ఒకటి మీతో మాట్లాడతాడు. మీతో మాట్లాడడం అంటే మీతో స్వరం ద్వారా మాట్లాడచ్చు, దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతారు. ఇవన్నిటికీ ఆధారం వాక్యం, లేఖనాలు. మీరు చదివినప్పుడు వాక్యం అనేది మీకు 2 అంచెల ఖడ్గం కాబట్టి అది కన్ఫర్మేషన్లా ఉంటుంది. సో మీతో దేవుడు మాట్లాడతాడు. రెండోదిగా మీ దైవజనులకి లేదా సేవకులకి, కొంతమంది సేవకులకి, మీ పట్ల భారం కలిగి మీతో సావాసం ఉన్న వాళ్ళకి దేవుడు మీ గురించి చెప్తాడు, ఈ వ్యక్తితో ఈ మాటలు చెప్పు అని. బైబిల్లో చూస్తే సమూయేలుకి దేవుడు చెప్పాడు ఏమని? దావీదుని అభిషేకించు రాజువలే, దావీదుని రాజువలే అభిషేకించు. ఏలియాకి చెప్పాడు ఏమని? ఎలీషాని నీ తర్వాత ప్రవక్తగా తన్నే అభిషేకించు అన్నాడు. సో దేవుడు మీకు ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపు వేస్ట్ కానివ్వడు, నిరర్ధకం కానివ్వడు అంటారు కదా, వేస్ట్ కానివ్వడు. ఖచ్చితంగా మీరు మీ పిలుపులో నడవాలనే దేవుడు కోరుకుంటాడు. ఆ పిలుపు నెరవేర్చుటకు దేవుడు తన సేవకుల్ని వాడుకుంటాడు. అలాగే మీతో కూడా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ మాటకి లోబడాలి. మీకు ఇచ్చిన ఆ పిలుపు, అభిషేకానికి లోబడి నడుచుకున్నప్పుడు మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా అనేకులకు ఉంటుంది. హల్లెలూయా. సో ఇక్కడ రాసుంది, దావీదు కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి తను ఎప్పుడు అనుకొని ఉన్నాడు, నేను రాజభవనంలోకి వెళ్ళి ఉంటానని. దేవుడు తన్నే
ఆ గొర్రెల కాపరి నుంచి రాజభవనంలోకి ఎందుకు పెట్టాడంటే, రాబోయే రోజుల్లో నువ్వు రాజు అవ్వాలి. కాబట్టి నేను రాజభవనంలో పెడుతున్నానని రాజభవనంలో పెట్టాడు. పెట్టాక అక్కడ క్రమక్రమంగా ఒక సైనికుడి నుంచి, శతాధిపతి నుంచి మరి కొద్ది సంవత్సరాలకి తను ప్రధాన మెయిన్ కమాండర్ వలె అయిపోయాడు. ఎప్పుడైతే గొలియాత్ని చంపుతాడో అప్పటి నుంచి దావీదు గురించిన పాట పాడతారు. దావీదు 10,000 మందిని చంపాను, సౌలు వేల కొలది అనే ఒక పాట పాడతారు. సో దావీదు మీద దృష్టి అందరి మీదకి పడుతుంది. ఇజ్రాయేలీలు, యూదులు అందరికీ దావీదు ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప యోధుడు, ఒక గొప్ప విడిపించే వ్యక్తి, బలవంతుడు అని దావీదుని అందరు గుర్తిస్తారు. అదే సమయంలో దేవుడు దావీదుని రాజుగా ఎప్పుడైతే సౌలు తర్వాత అభిషేకిస్తాడో, దావీదు పురము అనే ఒక మంచి ప్యాలెస్లో ఉంటాడు. ఆ సమయంలో తన దేవుడి గురించి ఆలోచిస్తాడు. ప్రభువా, నేను ఎంతటి వాడిని ప్రభువా, ఎక్కడ ఉండేవాడిని, గొర్రెల కాపరిని నేను, ఈ అడవుల్లో, చెట్లల్లో, కొండలు కోనలు తిరుగుతూ గొర్రెలు కాసుకుంటూ ఉంటే నేను నిన్ను అడిగాను, ప్రభువా ఆ ఎత్తైన కొండ ఎక్కాలి, ఆ కొండ మీద ఒక్కసారి నన్ను ఎక్కించవా అని నేను ఆశపడ్డాను. నువ్వు నా ఆశ విన్నావు. ఆ కొండ మీదకి ఎక్కించమంటే ఆ కొండ మీద ఉన్న పట్టణానికే రాజుగా నన్ను చేసి ఈ ప్రజలందరినీ పరిపాలించే అవకాశం నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా అని కృతజ్ఞత కలిగిన హృదయంతో దావీదు ఒక మాట అంటున్నాడు. చూద్దాం. బైబిల్లో దినవృత్తాంతాలకి రాసిన మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు ఇలా రాయబడి ఉందండి. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయ పొందించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడగు నాకు కలగబో ఘనతను గురించి దావీదు నీ దాసుడనైన నేను నీతో మరి ఏ మనవి చేసదను, నీవు నీ దాసుణ్ణి ఎరుగుదువు. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నేను ఎంతటి వాడిని, నువ్వు నా ఇంటిని దీవించావు, నా పరిసరాలను ఆశీర్వదించావు, నేను ఏ పాటి వాడిని, అసలు నేను అనుకోలే ఊహలో కూడా నువ్వు నన్ను ఇంతగా దీవిస్తావని, నేను ఎంతటి వాడినయ్యా అని దావీదు ఇక్కడ ఎంతో కృతజ్ఞత కలిగి ద లార్డ్ విల్ బిల్డ్ ఏ హౌస్ ఫర్ యూ అని ఉందండి. అంటే దేవుడే దావీదికి ఒక గృహాన్ని సిద్ధపరుస్తాను అంటాడు. సో దావీదు అంటున్నాడు, నేను నా కుటుంబం ఎంతటి వారం నీ దృష్టిలో, ఇంకా ఇది చాలకుండా నువ్వు నాకు ఇంకా ఎన్నో మేలు చేస్తున్నావు, నన్ను గొప్పవాడిగా చేసావు, ఈ జనులందరినీ ముందు నా పేరుని, నా కొమ్ముని హెచ్చించావు అని ఇక్కడ దావీదు మాట్లాడటం మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. చూడండి, నేను చెప్పాను ఒక గొర్రెల కాపరి ఎలా అయ్యాడు, ఒక రాజు అయిపోయాడు, దేశానికే రాజు అయిపోయి కృతజ్ఞత కలిగిన హృదయంతో తను అంటున్నాడు, ఇంకా దావీదు ఏం చెప్పగలడు, ఇంకా నేను ఏ పాటి వాడిని, నీ దాసుడు నేను, ఇంకా నేనేం మాట్లాడగలను ప్రభువా, నేను మాట్లాడకుండా ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేశావు అని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఒక్కసారి ఆగి ఆలోచించుకోండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఎలా ఉండేవారు, నమ్ముకున్నాక ఎలా ఉన్నారు? గుండె మీద చేసుకొని చెప్పండి. ఎన్ని మేలు దేవుడు చేశాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? చాలామంది నేను సాక్ష్యాలు విన్నానండి. ప్రభువుని నమ్మక ముందు, దేవుని నమ్మక ముందు నా జీవితం చీకటి వలె అంధకారంలో ఉంది, ఏమీ లేనివాడిగా ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. మీలో ఎంతమందికి దేవుడు గృహాలు ఇచ్చాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, వివాహాలు జరిగించాడు, ఉద్యోగాలు ఇచ్చాడు? కమెంట్స్లో పెట్టండి. దేవుడు ఎలా మిమ్మల్ని దీవించాడో ఒక్క మాట మీరు కమెంట్స్లో కృతజ్ఞతాస్తుతితో దేవుడు నాకు ఇది చేశాడు అని చెప్పగలుగుతున్నారా? సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మీరు ఎప్పుడైతే మీరు చెప్తారో అండి, దేవుడు ఇంకా ఇస్తాడు. నేను గమనించి చూశాను ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు చేసిన మేలులు మనం ప్రకటిస్తామో నోటితో, దేవుడికి చాలా ఆనందంగా ఉంటుందంట. నా కుమారుడు, నా కుమార్తె నేను చేసిన మేలులు ఏది మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని నాకు థ్యాంక్స్ చెప్తున్నారు,
మనం కూడా చెప్పాలి. దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట సాక్ష్యం చెప్పాలి. అందుకే సాక్ష్యాలు ఎందుకు చెప్తారు? సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి ఎందుకంటారంటే, దేవుడు చేసిన మేలు దాయకూడదు. విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తి, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటాడో, తను మొదట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు దావీదు వలె. రెండో మాట, తన పాపాలని ఒప్పుకుంటాడు. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు కానీ తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టువాడు దీవించబడును అని ఉంది. సో మన పాపాలు ప్రతిరోజు ఒప్పుకోవాలండి. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి చెప్తాడు ఏమనంటే, నువ్వు పాపం చేసావు, నువ్వు ఒక వ్యక్తిని, నిర్దోషిని అన్యాయంగా నువ్వేం చేసావంటే పాపం చేసావు, నిర్దోషిని చంపేశావు, తన భార్యతో వ్యభిచరించావు అని చెప్పినప్పుడు దావీదు కప్పిపుచ్చుకోడు పాపాన్ని. ఎంత ధైర్యం, నేను రాజుని, నా దగ్గరకు వచ్చి నువ్వు నేనే పాపం చేశానంటావా అని దావీదు ఖండించలా. దావీదు వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కీర్తన 51:10-11 వచనాల్లో చూడండి దావీదు ఏమంటున్నాడో, ఎప్పుడైతే నాతాను ప్రవక్త తనని గర్దిస్తాడో వెంటనే తన పాపాలు ఒప్పుకుంటూ కీర్తన 51 రాశాడు. దీంట్లో ఈ 2 మాటలు చూడండి, 10-11. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఒక క్రైస్తవుడు అండి శుద్ధ హృదయం దయచేయి ప్రభువా అని అడగాలి దేవుణ్ణి, ప్రతిరోజు అడగాలి. చాలామంది ఈ మాట మర్చిపోతారు. నేను పరిశుద్ధుణ్ణి, నేను బాగున్నాను, నేను భక్తిలో ఎదుగుతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అని చాలామంది భక్తి చేస్తున్నారు. బాగానే ఉంది, స్తోత్రం, హల్లెలూయా. అలవాటు భక్తి మనం చేస్తాము. కానీ మన భక్తి చేసినప్పుడు ప్రతిరోజు నా హృదయంలో ఏదైనా ఉందా? ఎవరి పట్లైనా ఆయాసపడుతున్నానా? ఎవరి మీదైనా అసూయ వచ్చిందా? నా కోపం వస్తుందా? నాలో ఏ విషయాలు నా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాయి? గుంట నక్కల్ని పట్టుకోండి అని ఒక సామెత ఉంటుంది. నాలో ఏది నన్ను ఆటంకపరుస్తున్నాయి? ఏవి నన్ను వెనక్కి లాగుతున్నాయి? సెల్ ఫోన్ లాగుతుందా? చాలామందికి సెల్ ఫోన్ లాగుతూ ఉంటుంది. ఏదో ఒక పాపం మిమ్మల్ని వెంబడిస్తుంది. ఏదో ఒక ఎడిక్షన్లో మీరు ఉన్నారు. ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రావాలి. దావీదు విషయంలో వ్యభిచారం అనే ఎడిక్షన్ ఉంటే, ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక ఎడిక్షన్ ఉంది. తాగుడు అయ్యి ఉండొచ్చు, వ్యభిచారం అయి ఉండొచ్చు, లేకపోతే మనుషులతో ఎక్కువగా మాట్లాడడము, లోక స్నేహాలు, తిరగడము, తిండిపోతనము, నిద్రపోతనము, లేదా ఈ ఫోన్తో ఎక్కువగా సంభాషణలు చేయడము, ఇలా ఏదో ఒక బలహీనత మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. దాని ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు. చాలామంది రాత్రిపూట నాకు నిద్ర రావట్లేదు బ్రదర్, బైబిల్ చదవలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కొంతమందికి పని ఒత్తిడి, పని, కొంతమందికి అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలతో మనుషుడు ఈరోజు సతమతం అవుతున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, నేను దావీదు అంటున్నాడు, నాలో శుద్ధ హృదయాన్ని ఇవ్వు, నాలో నీ పరిశుద్ధాత్మని తీసివేయద్దు. దేవుని ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. ప్రే ఇన్ హోలీ స్పిరిట్. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవా నాలోకి రా, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి, పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు. నీ వాక్యం చదివినప్పుడు, నీ ప్రార్థన చేసినప్పుడు, ఇలా వాక్యం విన్నప్పుడు ఎవరైతే దేవా నాతో మాట్లాడు, ఈ మాటలు ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని ఎవరైతే కోరుకుంటారో దేవుడు వాళ్ళతో మాట్లాడతాడండి. హల్లెలూయా. సో దావీదు వలె ప్రతిరోజు మన హృదయాన్ని చెక్ చేసుకుంటూ మన పాపాలని విడిచిపెట్టి నూతన హృదయాన్ని, నూతన ఆత్మని సంపాదించుకోవాలి. నాలో నూతన హృదయాన్ని పుట్టించు, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయద్దు, నీ సన్నిధి నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళద్దు, నిలకడగలిగిన ఒక స్థిరమైన ఆత్మను నాకు దయచేయి, స్థిరంగా నిలబడాలి నేను భక్తిలో అని ఒక వ్యక్తి ప్రార్థిస్తాడు. మరి 2 విషయాలు చెప్పాను. కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోదిగా తమ పాపాలు ఒప్పుకొని ప్రతిరోజు శుద్ధ హృదయాన్ని అడగాలి. మూడోదిగా
తగ్గించుకోవాలి. ఏంటండి? దీనంగా ఉండాలి. తను తాను తగ్గించుకువాడు హెచ్చించబడును, తన్ని తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు. మీరు ప్రార్థన చేస్తున్నారనో, భక్తిలో ముందున్నారేమో, చర్చిలో అందరి విశ్వాసుల కన్నా మీరు బాగా పాడ ఉండొచ్చు, మీరు బాగా ప్రార్థన చేయొచ్చు, అందరికన్నా మీరు మంచి శ్రేష్టమైన కానుకలు ఇచ్చి సేవలో ముందంజలో ఉండొచ్చు. ఏ విషయానికైనా సరే ఎప్పుడు కూడా అతిశయించొద్దు. అతిశయించుట దేవుడికి నచ్చని పని. ఎప్పుడు అయినా సరే ఎంత తెలిసినా సరే నాకు ఇంకా నేర్పించవా, నేను ఇంకా నేర్చుకోవాలి ప్రభువా అని ఎవరైతే దీనులై తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఉదాహరణకి అపోస్తులైన పౌలు జీవితం చూస్తే తను అందరికన్నా అతి శ్రమలు పడ్డాడంటే ఎవరైతే ఎక్కువగా శ్రమలు పడ్డారో యేసు ప్రభువు గారు చూస్తే అపోస్తులుడైన పౌలు. ఆకలి బాధలు, చలి, వస్త్రహీనత, యేసు ప్రభులాగా దెబ్బలు తిన్నాడు, యేసు ప్రభులాగా నిందించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా రాళ్లతో కొట్టడము, అవమానించడము. ఎక్కడికి వెళ్ళినా తనకి ప్రాణహాని ఉందండి. ప్రాణహాని ఉందని తెలిసినా సరే తను యెరూషలేంకి వెళ్ళాడు, చెరసాలకు వెళ్ళాడు. తన జీవితంలో అనేక మార్లు ఈ జైలుకి వెళ్ళడం, కోర్టు అంటారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో పిలాతు దగ్గర, ఫెలిక్స్ దగ్గర, గవర్నర్స్ దగ్గర, అధికారుల దగ్గర నిలబడి దేవుని సాక్ష్యాన్ని చెప్పి క్రీస్తు కొరకు తను చాలా బాధలు పడ్డాడు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? అంత పరిచర్య చేసి నేను అపోస్తుల్లో అల్పుడినే అంటున్నాడు. హల్లెలూయా. అపోస్తులలో ఎవరంట? చాలా చిన్నవాడంట. నేను గొప్పవాడిని కాదు, నేను చాలా చిన్నవాడిని, అందరి అపోస్తుల కన్నా నేను చాలా చిన్నవాడిని, తగ్గించుకుంటున్నాడండి. చూస్తే పౌలు 13 పత్రికలు రాసిన వ్యక్తి, అందరికన్నా ఎక్కువ పత్రికలు రాసి శిష్యులందరికన్నా ఎక్కువ ప్రాంతాలు తిరిగి 3 మిషనరీ యాత్రలు చేసిన వ్యక్తి, సువార్తలు ప్రకటించిన వ్యక్తి, అనేక సంఘ స్థాపనకి కారకులుగా ఉన్న వ్యక్తి, అనేక సేవకుల్ని, కొత్త శిష్యుల్ని సిద్ధపరిచిన వ్యక్తి. తను ఏమంటున్నాడు? నేను అందరికన్నా అల్పుడిని, చాలా చిన్న అపోస్తుల్ని అంటున్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఫర్ ఐ ఆమ్ ద లీస్ట్ ఆఫ్ ద అపోస్తుల్స్ అండ్ డు నాట్ ఈవెన్ డిజర్వ్ టు బి కాల్డ్ అన్ అపోస్తుల్ బికాస్ ఐ పర్సిక్యూటెడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. చూడండి వాక్యం తెలుగులో. ఎలానగా నేను అపోస్తులందరిలోనూ తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏలనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించుచు అపోస్తులు అనబడిటకు యోగ్యుడును కాను. అంటే ఐఎమ్ నాట్ వర్తి, నేను యోగ్యుడిని కాదు, నేను అపోస్తులుడు అందరిలో చాలా తక్కువ వాడిని, యోగ్యుడినే కాదు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలామంది అండి ఏమవుతారంటే కొంచెం సేవ చేస్తే, కొంచెం గొప్పగా కొన్ని ప్రాంతాలకు వెళ్తే, కొన్ని ప్రాంతాలకి పరిచయకి వెళ్తే, కొంచెం సేవ పెరుగుతుంటే వెంటనే వాళ్ళ పేరు పక్కన డిగ్రీలు, డాక్టరేట్స్, తర్వాత ఇంటర్నేషనల్ స్పీకరు, మోటివేషనల్ స్పీకరు అని నానా విధమైన పేర్లు పెట్టుకొని వాళ్ళలో ఉన్న ఆ గొప్పతనాన్ని, అంటే నేను ఎంత గొప్పో, నేను ఎంత గొప్ప సేవ చేస్తున్నానో, నేను ఎంతమందికి చూడండి ఎంతమందికి వాక్యం చెప్పానో, ఎన్ని ఊర్లకు వెళ్ళానో అని వెంటనే వాళ్ళ గురించిన ఆ గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పౌలు ఇంత పరిచర్య చేసిన వ్యక్తి అండి ఏమంటున్నాడు? నేను అపోస్తులలో అందరిలో తక్కువ వాడను. తన్ను తాను తగ్గించుకునేవాడు ఇలా ఉంటాడండి. ఎంత సేవ చేసినా, ఎంతమందికి మీరు సువార్త చెప్పినా, ఎంతమందికి మీరు స్వస్థత ప్రార్థనలు చేసినా, మీరు ఎంతమందికి మీ ఆస్తిపాస్తులు అమ్మి ఆహారం పెట్టినా, మీరు తగ్గించుకొని వారైతే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండరు. తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి. ఎంత వాక్యపు జ్ఞానం ఉన్నా, ఎంత వాక్చాతుర్యం ఉన్నా, ఎంతమంది మీ సంఘానికి వచ్చినా, మీరు ఎంత గొప్ప మినిస్ట్రీ అయినా సరే తగ్గించుకోవాలి. దీనికి మనకు మాదిరి ఎవరండి? అపోస్తులుడైన పౌలు. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, నేను అందరికన్నా అల్పుణ్ణే, చాలా చిన్నవాడిని, నేను యోగ్యుణ్ణి కాదు అని తన గురించి తాను
చెప్పుకోవడం మనం ఇక్కడ గమనిస్తుంటాం. సో క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా ఏంటి? కృతజ్ఞత కలిగిన హృదయము. రెండోది పాపాలు ఒప్పుకొని శుద్ధ హృదయం కొరకు అడగాలి. మూడోదిగా తగ్గించుకోవాలి. నాలుగోది వేషధారణ భక్తి. వేషధారణ కపటం అనేది దేవుడికి అసహ్యం అండి. యేసుప్రభు వారు ఆనాటి ఫరిసేయులు సద్దుకేయులు చూసన్నారు, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీ హృదయంలో కపటము కపటము అలాగే వేషధారణ, హిపోక్రసీ, నటనా భక్తి. అంటే మనుషుల ముందు చర్చిలో చాలా భక్తిపరులుగా, ఇంటికి వెళ్ళాక చెడ్డ మాటలు పలికి గొడవలాడి బూతులు తిడుతూ ఉంటే దాన్ని వేషధారణ అంటారు. మన స్వభావము, మన భక్తి ఒకేలా ఉండాలి. ప్రభువారు అన్నారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే దేవుడికి నచ్చదు. ఈరోజు చాలామంది సేవకులతో అబద్ధాలు ఆడతారు, తోటి విశ్వాసులతో అబద్ధాలు ఆడతారు. ముందు వెనక ఆలోచించకుండా ఏం కాదు, ఏం పర్లా, మనం 40 సంవత్సరాల నుంచి క్రైస్తవులం, మనం 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులం, లేదా మనం 10-20 సంవత్సరాల నుంచి విశ్వాసులం, ఏం ప్రాబ్లం లేదు. మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు బలలో పాల్గొంటే దేవుడు మన సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తానన్నాడు కదా, సమస్త పాపం నుంచి. కాబట్టి మనం క్షమాపణ అడుగుదాం. ఇప్పుడు మనం అబద్ధం ఆడకపోతే ఇది ఈ గొడవ మన ప్రాణం మీద వచ్చేలా ఉంది, నెత్తి మీద వచ్చేలా ఉంది అని చాలామంది బంధుమిత్రుల దగ్గర, స్నేహితుల దగ్గర కాంప్రమైజ్ అయిపోయి మనుష్యుల్ని, లోకాన్ని సంతోషపెట్టే వారుగా మారిపోతున్నారు. వారికి అయ్యో అని లేఖనాలు చెప్తున్నాయి. అయ్యో, మనుష్యుల కోసం మనం సేవ చేస్తే, మనుష్యుల్ని సంతోషపెట్టుటకు మనం జీవిస్తే అది అయ్యో అండి. అయ్యో, యేసు ప్రభు వారు అన్నారు, అయ్యో ఫరిసయ్యులారా, అయ్యో అన్నారు. చాలా శ్రమ. ఎప్పుడు కూడా మనుష్యుల్ని సంతోషపెట్టడానికి మీ సాక్ష్యాన్ని, మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీకు దేవుడిచ్చిన నియమాన్ని పక్కన పెట్టద్దు. వాళ్ళు ఏదో అనుకుంటే మీకెందుకండి? ఎవరో ఏదో మిమ్మల్ని అవమానిస్తున్నారని, తిడుతున్నారని మీరెందుకు బాధపడతారు? ప్రభువారు చెప్పారు, నా నిమిత్తం మిమ్మల్ని మనుషులు దూషిస్తారు, నిందిస్తారు, అబద్ధాలు ఆడతారు, చెడ్డ మాటలు పలుకుతారు. అయినా సరే సంతోషంగా ఉండండి. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది, పెరుగుతుంది. మీ పాయింట్స్ పెరుగుతాయి. పరలోకంలో మీ దీవెన పెరుగుద్ది, మీ స్థాయి పెరుగుద్ది. మన స్థాయి, మన దీవెన ఇక్కడ కాదు చూడాల్సింది, పరలోక రాజ్యంలో. ఇక్కడ గొప్పవారిగా ఉన్నవారు అల్పులుగా ఉండొచ్చు. ఇక్కడ దీనులుగా ఉన్నవారు రేపు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండొచ్చు. ఎవ్వరికీ తెలియదు రేపు ఏ బహుమానాలు, ఏ ఆశీర్వాదాలు, ఏ స్థానాలు ప్రభు ఇస్తారో అది పరలోక రాజ్యంలో రేపు ఆయన ఆ తీర్పు దినాన్ని అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ మనుషులు చూడట్లేదని, నన్ను గుర్తించట్లేదు, నా పరిచర్ని గుర్తించట్లేదు, నా కష్టాన్ని గుర్తించట్లేదు అని బాధపడద్దు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ కపటము నుంచి, వేషధారణ నుంచి దూరంగా ఉండండి. చాలామంది ఈ వేషధారణలో ఇంకొక రోగం ఏంటి తెలుసా? చర్చికి వచ్చే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది, పాస్టర్ గారింట్లో ఏం విషయాలు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఎంతసేపు ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఏం జరుగుతుందో అని తెలుసుకునే బుద్ధి, ఇది ఫ్లెష్ అండి, శరీర కార్యం. ఇది చాలా చెడ్డది. ఎందుకంటే మేము ఇక్కడ పంజాబ్లో సేవ చేస్తున్నాం కదా, ఇక్కడ మా చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ విలేజ్ పీపుల్ ఇలాగే ఉంటారు. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, చర్చికి వచ్చే వాళ్ళ విశ్వాసుల జీవితాల్లో ఏ కష్టాలు ఉన్నాయి, ఒకరి గురించి ఇంకోరు. నా దగ్గర ఎవరైనా వచ్చి అడిగారనుకోండి, నేను చెప్పేస్తాను. ఒకరి పర్సనల్స్ మనకు అనవసరం. మనం ఎలా ఉన్నాము, మనం భక్తిలా ఉన్నామా, మనం సరిగా నడుచుకుంటున్నామా, మన స్థితి ఎలా ఉంది, మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా చర్చికి వచ్చినప్పుడు ఒకరి వ్యక్తిగత జీవితాల విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. మీరు వీలైతే ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, అంతేగాని పర్సనల్గా వేరే వాళ్ళ విషయాల్లోకి జోక్యం చేసుకోవద్దు. రేపు గొడవలు వస్తుంది. దీనివల్ల రేపు మీరు ఆధ్యాత్మికంగా బలహీనమైపోతారు. చూడండి, ఒక వ్యక్తి బలహీనతలు తెలుసుకుంటే ఏమో తెలుసా? ప్రార్థన చేయడం ఏదో కానీ, కొంతమంది మంచి హృదయం కలిగిన వారు ప్రార్థన చేస్తారు, కొంతమంది చులకనగా చూస్తారు. ఏంటి, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా ఏంటి, ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదా ఏంటి, ఇంకా ఉద్యోగం రాలేదా, అదేంటి బాబు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాగా, మేము అందరం సంఘం అంతా పాస్టర్ గారు ప్రార్థిస్తున్నారుగా, ఇంకా నీకు జాబ్ రాకపోవడం ఏంటి, అదేంటమ్మా ఇంకా
పిల్లలు పుట్టకపోవడం ఏంటి, ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది అని అక్కడి నుంచి ప్రారంభించి అన్ని చెత్త సలహాలు ఇస్తారు ఇంకా. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు అందరికీ తెలియక్కర్లా, మీ దైవజనులకు తెలిస్తే చాలు. తర్వాత మంచి హృదయం కలిగి మీ కొరకు నిజంగా ప్రార్థించే వారికి తెలిస్తే చాలండి. అందరికీ తెలిస్తే అనవసరమైన మాటలు మీరు వినబడి చాలా బాధపడతారు. కాబట్టి కపటము, వేషధారణ ఒక సంఘంలో, క్రైస్తవుల్లో ఉండకూడదు. ఎదుటివారి వ్యక్తి పాపాలు తెలుసుకోవడం కన్నా, కష్టాలు, బాధలు తెలుసుకోవడం కన్నా మనం ఎలా బలపడాలి, మనం సంఘాన్ని ఎలా ప్రార్థనలో ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి అనే భారం కలిగి ఉండుట, అది క్రీస్తు మనస్సు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే కపటానికి, వేషధారానికి దూరంగా ఉండి ఏక మనసుతో, ఒకే మాటతో, నిక్కచ్చిగా, సత్యం ఎక్కడున్నా సరే ఒకేలా మాట్లాడతారు. నేను గమనించానండి, కొంతమంది భార్యాభర్తలు నా దగ్గర గొడవపడి వస్తారు. వాళ్ళ ఇంట్లో అనేక మాటలు తిట్టుకుంటారు. భార్య ఒక వర్షంలో చెప్తుంది, భర్త ఇంకో వర్షంలో చెప్తాడు. ఎప్పుడైతే నేను ఇద్దరిని నిలబెట్టి అడుగుతానో అప్పుడు నిజం బయటపడిపోద్ది. అప్పుడు తడబడి అవునండి, అన్నానండి. అంతవరకు మా భార్య చాలా చెడ్డదండి, మాట ఏందని అంటారు ఫోన్లో. డైరెక్ట్గా రాగానే అవునండి, చేశానండి అని ఒప్పుకుంటారు. ఎందుకంటే దేవుని సేవకుడి ముందు అబద్ధం ఆడకూడదు, మందిరంలో అబద్ధం ఆడకూడదు అని అక్కడ నిజం ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, చర్చిలో అబద్ధాలు ఆడకూడదు కదండి, అందుకే మేము దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడకూడదని మీతో నిజం చెప్తున్నానని అంటారు. అంటే ఇంట్లో అబద్ధాలు ఆడచ్చు అనమాట కదా, అంతేనా? ఇంట్లో అబద్ధాలు ఆడచ్చు, ఇంట్లో ఏదైనా చేయొచ్చు, చర్చిలో అయితే చేయకూడదు, అంతేనా? అంటే అలా కాదండి, ఊరికే ఏదో అన్నామండి అంటారు. ఊరికే కాదు, నువ్వు చర్చిలో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, నీ భక్తి, నీ ప్రవర్తన, నీ మాట, నీ నడవడిక ఒకేలా ఉండాలి. అది నిజమైన క్రైస్తవుడు చేసే పని. హల్లెలూయా. సో మీరు ఒకేలా ఉండండి. సో ఇది 4వ మాట. 5వ మాట, దేవుని ఆత్మతో ఎవరైతే పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చువారిగా ఉంటారు. ఈ మాట మీకు నచ్చదు, చాలా మందికి ఈ మాట చెప్తే నచ్చదు, కానీ వాక్యం చెప్తుంది, చెప్పమని దేవుడు చెప్తున్నాడు. సో ఒక బీద విధవరాలండి, యెరూషలేం దేవాలయంలో కానుకలు అందరూ వేస్తున్నారు, వాళ్ళు కలిగిన దాన్ని బట్టి సమృద్ధిగా వేస్తున్నారు. కానీ ఒక విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులు, తన జీవితానికి కావాల్సిన, ఆ రోజు ఆహారానికి కావాల్సిన మొత్తం 2 కాసులు తెచ్చి ఎక్కడేస్తుంది, కానుక పెట్టలేస్తుంది. అప్పుడు యేసుప్రభు ఎవరంటారు తెలుసా, వీళ్ళందరూ కలిగి ఉన్న దాంట్లో వేశారు, అంటే సమృద్ధిలో వేశారు. మీ దగ్గర ఉదాహరణకు ₹1,00,000 జీతం అనుకోండి, 10,000 వేశారు కదా. కానీ ఈ విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులు, అంటే ఒక 10,000 ఉన్నాయనుకోండి, మొత్తం తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసింది. సో దేవుడు అన్నాడు, ఈవిడిచ్చిన కానుక అందరికైనా చాలా విలువైంది, మీరందరు కలిగిన దాంట్లో ఇచ్చారు, కానీ తన దగ్గర ఉన్నది ఆ జీవితానికి, ఆ రోజుకి, ఆ నెలకి కావాల్సిన ఆదాయాన్ని మొత్తం తను సమర్పించింది. అంటే తన జీవితానికన్నా, తన అవసరత కన్నా దేవుడి పరిచర్య కోసం, దేవుడి మందిర నిర్మాణం కోసం, దేవుడి పనుల కోసం నేను మొదట నా దగ్గర ఉన్నదంతా నేను ఇవ్వాలి అని తను ఇచ్చిందండి. బైబిల్లో చూసినట్లయితే అపోస్తులు అనేక మంది వాళ్ళ కలిగిన చాలా సంపద, పొలాలు అన్నీ అమ్మి దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని ఇలా మిషనరీ సేవలు చేసే వాళ్ళు ఆ రోజుల్లో అపోస్తులు, శిష్యులు అందరూ అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ధనం కావాలి, మనీ అవసరం మినిస్ట్రీలో. ఆ సేవలో మనీ ఉంటేనే వాళ్ళు ఓడ ప్రయాణాలు చేయగలరు, టికెట్ తీసుకోగలరు, ఆహారం తినగలరు, అనేక చోట్ల సంఘాలని నిర్మించగలరు. సో ఆ అవసరతలు అనేక మంది అపోస్తులు కొరకు అక్కడ విశ్వాసులు సిద్ధపడి వాళ్ళ ఆస్తిపాస్తులు, పొలాలు అన్నీ అమ్మిపెట్టి ఆ ధనం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టుట మనం చూస్తాం. బర్నబా కూడా తన ఇంటిని, తన ఆస్తిపాస్తుని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. హల్లెలూయా. సో ఇక్కడ మీకు దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఏ సేవకులతో మీరు కలిసి ఉన్నారో, ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళకి మీరు ప్రతి నెల నమ్మకంగా ఇచ్చేవారిగా ఉండండి. అలా ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు పనిచేస్తున్నారు. మీరు 2 కొరింథీ 9వ అధ్యాయము ఈ వాక్యం అయ్యాక చదవండి. ఏంటండి, గుర్తుపెట్టుకోండి, హోంవర్క్ ఇస్తున్నాను మీకు. 2 కొరింథీ 9వ అధ్యాయము నేను ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఇది ఎందుకు నేను చెప్తున్నానో మీకు అర్థమవుద్ది. 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఏముంటుందంటే, మనం ఎప్పుడైతే అంటే దేవుడికి ఇస్తామో, దైవజనుడికి సేవకి ఇస్తామో కానుక,
అక్కడంట వాళ్ళు మీ ఔదార్యాన్ని బట్టి దేవుడికట అనేక విధాలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. అంటే ఒక దైవజనుడు ఒకరు కానుక ఇచ్చినప్పుడు ఆ కానుకతో ఆహారం తిన్న, తన పిల్లల్ని పోషించుకున్న, తన ఇంటి అవసరతలకి వాడిన, లేదా పరిచర్యకి మందిరానికే వాడిన, అది తీసుకున్నప్పుడు తను ఎంతో కృతజ్ఞతతో, దేవా ఈ ఇచ్చిన వారిని దీవించయ్యా, వీళ్ళు మంచిగా ఉండాలయ్యా, వీళ్ళు బాగుండాలయ్యా అని తను ఆనందంగా మీరు బాగుండాలి అని తన నోటితో ఆశీర్వాదం వచన పలికినప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీకు అడిగి ఊహించిన దానికన్నా దేవుడు ఎక్కువగా ఇస్తాడు. మీరు ఎంతైతే విత్తారో దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడండి. నమ్మండి, నిజంగా ఇస్తాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. అందుకే చాలామంది మందిరాల్లో కానుక పెట్టి మీద రాస్తారు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, హల్లెలూయా, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ఇక్కడ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అని చెప్పెను. మీరు ప్రయాసపడి బలహీనులను సంరక్షించుడి. పుచ్చుకున్నటంటే ఇచ్చుట మేలు, ఇచ్చుట మేలు. చూసారా, తీసుకోవడం కన్నా ఇవ్వడం మేలు అని ఇచ్చే విషయంలో చాలా తప్పుగా తీసుకుంటున్నారండి. చాలా మంది పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి, సేవకి ఎందుకు ఇవ్వాలి, ఆయనకేం తక్కువ, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చాలా మంది దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా లేరు. అందుకే దేవుని ఆత్మతో నింపబడించిన వ్యక్తి సాతానికి చోటిచ్చి సాతానికి లోబడిపోతున్నాడు. ఇక్కడ ప్రభువారు ఒక మాట అన్నారు, నువ్వు సిరికి దేవునికి దాసుడుగా ఉండలేవు. నువ్వు ఇద్దరిలో ఎవరికో ఒకరికే దాసుడుగా ఉంటావు. ఎవరైతే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరైతే ధనం ఇచ్చే విషయంలో, దేవునికి కానుక ఇచ్చే విషయంలో, పరిచర్యలకు సపోర్ట్ చేసే విషయంలో వెనకంచి ఉంటారో వాళ్ళు ఆత్మలో ఎదగలేరండి. సేవ అంటే ఏంటి తెలుసా? ఇవ్వడం అండి, ఇవ్వడమే సేవ అంటే. వాక్యం చెప్పడం, పాస్టర్ గారితో ఊర్లెంబడి తిరగడం, పాటలు పాడేయడం, సాక్ష్యాలు చెప్పడం, ఇవి కావు. మొదట సేవ ఏంటంటే తెలుసా? ఇవ్వడం. యేసుప్రభు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపల్ని పంచిపెట్టి ఇచ్చాడు ఆయన. యేసుప్రభుతో ఉన్న స్త్రీలు అనేక మంది, సలోమి, మార్తా, కూజా భార్య అయిన క్లయోదియా, వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? క్లయోపా, వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రభు వారికి ఇచ్చారు. సేవ కొరకు ఆయనకి సపోర్ట్ చేశారు. ఆయన శిష్యులు కలిసి అనేక ప్రాంతాలు, ఆ గలిలియా, యోర్దాను అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆహారం వండిపెట్టి ఫైనాన్షియల్గా సహాయం చేసి వాళ్ళకు ఉన్న దాంట్లో ఇచ్చారు. కాబట్టే పరిచర్య సాగింది. ఈ రోజుల్లో సేవకి ఇవ్వమంటే ఇది తప్పుడు బోధ, కానుక ఇవ్వకూడదు, అది పాత నిబంధన, దశంభాగం అనేది పాత నిబంధన, మలాకీలో రాయబడింది. కొత్త నిబంధనలో నీ దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించినా నువ్వు 10 రూపాయలే ఇవ్వు, నీ హృదయంలో నీకు ఎంత అనుకుంటా అంతే ఇవ్వు. దేవుడు ఇవ్వమని రూల్ చెప్పలేదే. ఈ పాస్టర్లు డబ్బులు అడిగి వాళ్ళు బతుకు తీరు కొరకు డబ్బులు అడుగుతున్నారు. కాబట్టి నీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వు, ఎలా అయినా ఉండు, ఇదేం రూల్ కాదు అని తప్పుడు బోధ చేస్తున్నారు ఈ రోజుల్లో. చాలా తప్పండి. ఇక్కడ మేము ఉండే ప్రాంతంలో అండి, ఇంటింటికి వచ్చి ఒక పండగ జరిగితే, వాళ్ళకి సంబంధించిన ఏదైనా జరిగినప్పుడు ఇంటింటికి వచ్చి అండి చందా కలెక్ట్ చేస్తారు తెలుసా? ఇంటింటికి వచ్చి చందా కలెక్ట్ చేసి ఆ ధనమంతా తీసుకొని వాళ్ళు వెళ్ళి అనేక మంది పేదలకి, ఇక్కడ లంగర్ అంటారు పంజాబీస్, లంగర్ అని చెప్పి బయట టెంట్ షామియానా వేసి రొట్టెలు, ఆ రాజ్మా, ఆ రైస్, స్వీట్, గులాబ్ జామున్ ఇవన్నీ వండి పెట్టి రోడ్ల మీద ఎక్కడికక్కడ, ఇక్కడ పంజాబ్లో వాళ్ళకి సంబంధించిన అవి జరిగినప్పుడు కార్యక్రమాలు ఎక్కడికెక్కడ రోడ్ల మీద అందరికీ ఫ్రీగా ఆహారాన్ని పంచిపెడతారు. క్రైస్తవులకి ఆ అవసరం లేదు. దేవుడు ఇంటింటికి వెళ్ళి అడుక్కోమనలా, ఇంటింటికి వెళ్ళి డబ్బులు అడుక్కొని బతకండి అని చెప్పాల. కానీ సంఘానికి వచ్చేవారు, వాక్యం వినేవారు, ఇలా దేవునిలో బలపడేవారు, విశ్వాసులు ఆ పరిచర్యలకి ఎప్పుడైతే నమ్మకంగా దేవుడికి ఇస్తారో, ఆ సేవ అభివృద్ధి చెందుతూ ఉంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, కొత్త అవకాశాలు వస్తాయి, మీ ఇంట్లో కొత్త వస్తువులు ఇస్తాడు దేవుడు.
మీకు ఏ వస్తువు అయితే కొరతగా ఉందో ఆ వస్తువుల్ని ఇస్తాడు. మీ పిల్లల చదువుల్ని ఆశీర్వదిస్తాడు. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మీకు యాక్సిడెంట్స్ నుంచి తప్పిస్తాడండి. నేను చాలా సాక్ష్యాలు విన్నాను. యాక్సిడెంట్స్ నుంచి తప్పించబడతారు. అనారోగ్యాల నుంచి విడిపించబడతారు. ఎందుకంటే ఇచ్చుట పుచ్చుకొనడం అంటే ఆశీర్వాదము. ఇవ్వండి. చాలా సేవలున్నాయి. మేము ఒక్కరేమే కాదు. నేనెప్పుడు అలా అనుకోను. మాలాగా ఇలా నార్త్ ఇండియాకి వచ్చి కొంతమంది తెలుగు వాళ్ళున్నారు. కొంతమంది మన సౌత్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసే వాళ్ళున్నారు. ఇక్కడ మేము ఇక్కడ పంజాబ్‌కి వచ్చాము. కొంతమంది ఒరిస్సాకెళ్ళొచ్చు. కొంతమంది మధ్యప్రదేశ్‌కి వెళ్ళొచ్చు. అలాంటి వారు కనిపిస్తే మాలాంటి వారు సహకరించండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇవ్వరండి. ఇక్కడ క్రైస్తవులు అంటేనే ద్వేషిస్తారు. క్రైస్తవత్వం అంటేనే చాలా తక్కువ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇలాంటి ప్రాంతాల్లో మేము కన్నీటితో విత్తినప్పుడు మీలాంటి వారు వాక్యం ఉన్న సమృద్ధిలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఇలాంటి చిన్న చిన్న సేవకులకి మీరు సహకరించినప్పుడు ఇక్కడ సేవ అభివృద్ధి చెందితే దేవునికి మహిమ, దేవుడికి సంతోషము. చూడు వీళ్ళు బాధ్యత తీసుకున్నారు. ఈరోజు అండి ఒక ఊరు బాగుపడాలని ఒక ఎన్ఆర్ఐ బాధ్యత తీసుకొని ఆ ఊర్లో ఏదో ఒకటి చేయాలి, ఉద్యోగాలు వేయించాలి, రోడ్లు రావాలి అని ఆశపడుతున్నారు కదా. ఎన్ఆర్ఐ చేయాలి, బాధ్యత తీసుకుంటున్నారు. ఎన్ఆర్ఐస్ నిజంగా చాలామంది ఇప్పుడు ఔదార్యం కలిగి సాయం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ గ్రామాలు డెవలప్ అవ్వాలని. మరి దేవుని సేవ డెవలప్ అవ్వాలి కదా. దేవుని సువార్త మన భారతదేశం అంతా వ్యాప్తి చెందాలి కదా. ఎవరు మీలో ఆ బాధ్యత కలిగి నేను ఈ సేవకి నమ్మకంగా, నేను ఈ సేవకుడికి, ఈ మందిరానికి, ఈ పరిచర్యకి, ఇలాంటి మిషనరీ పరిచర్యలకి నేను నమ్మకంగా నేను ప్రతి నెల నేను ఇచ్చువాడుగా ఉంటాను, దేవుని రాజ్యాల్లో నేను నిర్మాణం కొరకు నేను పాటుపడతానని ఎంతమంది అనుకుంటారు? చాలా తక్కువ మంది. చాలా తక్కువ అంటే ఒకరో ఇద్దరు అండి. ఈ వాక్యం వింటుంటే మీలో ఎవరో ఒక్కరో ఇద్దరో నమ్మకంగా ప్రతి నెల నేను ఈ సేవలో సహకరించాలని సహకరిస్తారు. మిగతా వారు వాళ్ళ ఇష్టం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే బాధ్యత లేని వారిగా ఉన్నారు. మా ఇంటికి నెలలో కనీసం 5-6 సార్లు వస్తారు. డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు ఇక్కడ పంజాబీస్. నేను అంటాను ఏంటయ్యా ప్రతి నెల ఒక్కసారి వస్తారు రావాలి కానీ 5-6 సార్లు వస్తారు ఏంటంటే సేవ అండి, ఉత్త చేత్తో పంపించేది సార్, మీరు కూడా సేవ చేస్తున్నారు అంటున్నారు, ఏదో ఒకటి చేయండి, మేము పేదలకి ఆహారం పెడుతున్నాము, మేము వస్త్రాలు ఇస్తున్నాము అని ప్రతి నెల 5-6 సార్లు వచ్చి అడుగుతారు. క్రైస్తవులు అడుక్కోవాలని కాదు దాని అర్థం. నేను అంటాను మాకు తప్పయ్యా ఇలా చేయకూడదయ్యా అంటే ఇది మాకు చెప్పిన సేవ అండి. అందరిని అడగమన్నాడు, మా వాళ్ళందరిని అడగమన్నారు, అందరిని అడిగి కలిసికట్టుగా చేసుకోమన్నారు. మీకు అలా చెప్పలేదు. మీకేమో మిమ్మల్ని నమ్మేవారిని, మిమ్మల్ని విశ్వసించేవారే మీకు ఇస్తారు. కానీ మాది సేవ, ఇది మేము దాన్ని తప్పుగా అనుకోము, మీకు తప్పుగా అనిపించచ్చేమో అని వాళ్ళు కరాఖండిగా మాట్లాడతారండి. అప్పుడు ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళలో ఉన్న ఐకమత్యం మన క్రైస్తవుల్లో ఉంటే ఎంత బాగుంటుంది. మనలాంటి పరిచర్యలు ఇక్కడ ఈ అన్ని వేరే ప్రాంతాలకు వచ్చిన మనలాంటి చేసే వాళ్ళకి ఎంత ప్రోత్సాహంగా ఉంటుంది అని నేను అనుకుంటా. కాబట్టి ఒక ఆత్మతో నింపబడిన క్రైస్తవుడు మిషనరీ పరిచర్లకి వేరే వేరే ప్రాంతాల్లో చిన్న చిన్న పరిచర్లకి సహకరించేవారుగా ఉంటారు. ఇది 5వది. 6వది ఏది జరిగినా సరే, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత కష్టం వచ్చినా నాకు నష్టం రాదు. నేను మరణించను, నాకు అనారోగ్యం రాదు. దేవుడు నన్ను సంతోషంగా ఉంచుతాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడు నాకు మంచి గృహాన్ని ఇస్తాడు. నా పిల్లల్ని చదువులో సహాయం చేస్తాడు. నమ్మకంగా, సంతోషంగా దేవుడు నాకు చేస్తాడు అని మనుషుల్ని ఆశ్రయించకుండా దేవుణ్ణి ఎవరైతే చూస్తారో వాళ్ళండి నిజమైన ఆత్మతో నింపబడిన వారు. చిన్న కష్టం వస్తే వెంటనే బంధుమిత్రుల దగ్గరికి, బ్యాంకులు, లోకస్తులు 100 ప్రయత్నాలు చేస్తారు. చిన్న కష్టం వస్తే, డబ్బులు లేకపోయినా, అప్పుల పాలైపోయినా. పాస్టర్ గారిని అయితే ఇంకా ఎంత సతాయిస్తారంటే ఇంకా అది అయ్యే వరకు పాస్టర్ గారు అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ సైలెంట్ అయిపోతారు. ఇంకా మళ్ళీ జోలికి కూడా రారు. పాస్టర్ గుర్తురారు, చర్చి గుర్తురాదు, పరిచర్య గుర్తురాదు, వాక్యం చెప్పిన వారు గుర్తురారు, ప్రార్థించిన వారు గుర్తురాదు, అందరిని మర్చిపోతారు. ఆ సమస్య వచ్చినప్పుడే పీకుతా ఉంటారు, చేయండి, ప్రార్థన చేయండి. సమస్య అయిపోతే దేవుడికి మనకి బాయ్. కొంతమంది కష్టాలు ఉంటే మందిరానికి వస్తారు, కష్టం తీరిపోతే మందిరం మానేస్తారు. అలా ఉండకూడదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషమైన, బాధ అయినా, ఏదైనా నేను దేవునితో
దేవుని పిల్లలతో నేను పంచుకుంటాను. నేను దేవుడి మీద ఆధారపడతాను. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవుడి మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. కష్టం వచ్చినప్పుడు వెంటనే అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య ఎవరు ధనవంతులుగా ఉన్నారు, వాళ్ళు ఎవరు సాయం చేస్తారని వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం సాయం చేసి తర్వాత మర్చిపోతారు. మనం వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోతాం. కానీ ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తాడో దేవుడే వాళ్ళకి కొత్త అవకాశాలు ఇస్తాడు. కొత్త మార్గాలు, కొత్త ప్రయత్నాలు మన జీవితాల్లో కనిపించేలా చేస్తాడు. సో ఈ వాక్యం వింటున్న వారిలో నేనేం చెప్తున్నానంటే, దేవుడి మీద ఆధారపడండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుని అడగండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ 6 విషయాలు మరొక్కసారి నేను రీక్యాప్ చేస్తానండి, రాసుకోండి. మొదటిగా కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉంటారు. రెండోదిగా విరిగి నలగిన హృదయం కలిగి తమ పాపాలు ఒప్పుకొని నూతన హృదయం, శుద్ధ హృదయం కొరకు ప్రార్థిస్తారు. తర్వాత మూడోది తమల్ని తాము తగ్గించుకుంటారు. ఎంత బలంగా ఉన్నా స్పిరిచువల్ లైఫ్లో తమల్ని తాము తగ్గించుకొని ఆత్మలో దేవుని దందు, ప్రభువా నాకు మంచి హృదయాన్ని ఇవ్వు, నాకు దీన హృదయాన్ని ఇవ్వు అని ఒక సుంకరి ఎలా అయితే ప్రార్థన చేశారో అలా ప్రార్థిస్తారు. నాలుగోదిగా కపటానికి, వేషధారణకి, లోక సంబంధమైన విషయాలకి దూరంగా ఉండి తన ఆధ్యాత్మిక జీవితాన్ని, తన కుటుంబాన్ని సరి చేసుకుంటూ దేవుళ్ళు ముందుకు సాగుతారు. ఐదోదిగా ఇచ్చే విషయంలో మొదటిగా ఉంటారు, ముందడుగులో ఉంటారు దేవుని సేవకి. ఆరోదిగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి సనక్కుండా గొనక్కుండా దేవుడు ఏది చేసినా నా మేలుకే, నాకు కష్టం వచ్చిందా హల్లెలూయా, సంతోషం వచ్చిందా హల్లెలూయా, ఏదైనా సరే నా దేవుడికే మహిమ కలగాలి, నా దేవుడు ఏది కూడా నా జీవితంలో రానివ్వడు, నా మంచి కోసమే దేవుడు చేస్తాడు అని నిజమైన క్రైస్తవుడు ఈ 6 గుణాలు కలిగి ఉంటాడు. నేను నమ్ముచున్నాను మీరు రాసుకున్నారని. ఈ సమయంలో ఒక చిన్న మాట నాతో పలకండి, నేను ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి, తర్వాత మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. ఈ మాటలు చాలా ముఖ్యమైనది. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఈ మాటలు నాతో చెప్పండి. ప్రభువా, ఇంతవరకు నేను భక్తిలో వెళ్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను సరిగా ఉన్నాను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చెప్పిన ఈ 6 విషయాలలో నేను ఎక్కడైనా తప్పిపోతే, ఎక్కడైనా సరే తండ్రి వేషధారణకి, భక్తిహీనతకి, లోకానికి లేదా ఇచ్చే విషయంలో, ఆధారపడే విషయంలో, మనుషుల మీద కానీ లోకం మీద కానీ నేను ఆధారపడి ఉంటే నన్ను క్షమించు. ఇక మీదట నా సంపూర్ణ బలము, నా ఆలోచన, నా తలంపులు సమస్తము నీ మీద ఉంచుతున్నాను ప్రభువా, నన్ను దీవించు. నాలో గొప్ప గుణాలు కలిగే విధంగా నాకు సహాయం చేయి. ఇప్పుడు నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు, నీ పరిశుద్ధాత్మతో నింపు, అభిషేకించు, నన్ను వాడుకో యేసయ్యా. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.